తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామం. పార్టీకి కమిటెడ్ లీడర్ గా ఉన్న మాజీ ఎంపీ పాలమూరులో కీలక నేత జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేశారు జితేందర్ రెడ్డి. డీకే అరుణకు హైకమాండ్ అవకాశం కల్పించింది. ఇక దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ప్రకంపనలు రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కి పయనమవుతున్నట్లేనా? ఖచ్చితంగా రేణుశ్రీ, గత కొంతకాలం నుంచి కూడా పాలమూరు సీటు పైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవైపు డీకే అరుణకు ఆ సీటు కన్ఫర్మ్ చేస్తారంటూ కూడా ముందు నుంచి కూడా ఊహాగానాలు అవుతున్నాయి. కానీ మొదటి జాబితాలో డీకే అరుణ పేరును ప్రకటించకుండా అటు అధిష్టానం సస్పెన్షన్లో పెట్టింది. ఇటు జితేందర్ రెడ్డికి ఇవ్వాలా, డీకే అరుణకి ఇవ్వాలా అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. రెండో జాబితాలో ఎట్టకేలకు డీకే అరుణ పేరు ప్రకటించడంతో ఇటు జితేందర్ రెడ్డి ముందు నుంచి కూడా అసంతృప్తి వాదంతో ఉన్నటువంటి పరిస్థితులు ఆ జిల్లాలో కనిపించినాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు మిథున్ రెడ్డికి మహబూబ్నగర్ సీటు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అక్కడ కూడా మహబూబ్నగర్ స్థానంలో బీజేపీ నుంచి రెండవ జాబితాలో మిథున్ రెడ్డికి అవకాశం ఇచ్చిండ్రు. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఎంపీ సీటు కావాలంటూ జితేందర్ రెడ్డి గత కొంతకాలం నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఢిల్లీకి నేరుగా ఢిల్లీ అధిష్టానంతో మంతనాలు జరిపించుకున్నట్టు కూడా మనకు చాలాసార్లు అర్థమవుతుంది. గతంలో మనం బిగ్ టీవీగా మనం ఇటు జితేందర్ రెడ్డితో మాట్లాడినప్పుడు కూడా కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే మహబూబ్ నగర్ సీటు నాకే దక్కుతుంది, ఇప్పుడు నేను ఎలాంటి కాంట్రవర్సీ అంశాలు చేయనంటూ కూడా చాలాసార్లు చెప్పినటువంటి సిచ్యువేషన్. మహబూబ్ నగర్ స్థానం నాకే వస్తుంది, అధిష్టానం ఆశీర్వాదం మొత్తం కూడా నా వైపే ఉంది అంటూ కూడా చాలాసార్లు జితేందర్ రెడ్డి ఓపెన్గా మీడియా ముందు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో రెండో జాబితాలో డీకే అరుణను మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. ఇక అప్పటి నుంచి కూడా జితేందర్ రెడ్డి సైలెంట్గా అయ్యారు. ఉదయం బిగ్ టీవీగా మనం మాట్లాడాం జితేందర్ రెడ్డి తోటి, సార్ మీ వాయిస్ కావాలి, మీతో మాట్లాడాలి అంటూ మనం మాట్లాడినప్పుడు కూడా ఆయన కొంత సైలెంట్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను కలవలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ కూడా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అదే అసంతృప్తి గత కొంతకాలం నుంచి బీజేపీ పైన చేస్తున్నటువంటి జితేందర్ రెడ్డి ఇవాళ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ వీడియో కూడా అఫీషియల్గా విడుదల చేశారు జితేందర్ రెడ్డిని కలిసినట్టుగా. ఎందుకంటే మహబూబ్ నగర్ గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మహబూబ్నగర్లో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్లో రీసెంట్గా నాగర్ కర్నూలు ఎంపీ కూడా బీఆర్ఎస్ సీటింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు భరత్కు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఇట్లా నాగర్ కర్నూలు కూడా ఇట్లా వచ్చి ఇట్లా సీటు తీసుకుపోయినటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైనటువంటి పరిస్థితి. అక్కడ దానికి సంబంధించి నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితి. కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జితేందర్ రెడ్డి ఆ తెర మీదకి వచ్చారు. జితేందర్ రెడ్డి పార్టీని మారుతున్నట్టు కూడా మనకు స్పష్టం అర్థమవుతుంది. త్వరలోనే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే అవకాశం అయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఎంపీ సీటు నాకే వస్తుంది, మహబూబ్నగర్ నుంచి నేనే గెలుస్తా, తప్పకుండా మహబూబ్నగర్ ప్రజలందరూ కూడా జితేందర్ రెడ్డి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అధిష్టానం ఆశీర్వాదం కూడా నాకే ఉంటుంది, అధిష్టానం కూడా తప్పకుండా నాకే ఇస్తుంది అంటూ కూడా గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అసంతృప్తి బీజేపీలో పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారుతుండడం బీజేపీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఎందుకంటే ఫిర్ ఏక్ బార్ మోడీ అని నినాదంతో ముందుకు వెళ్తుంది బీజేపీ. ఇప్పుడు ఒక కీలక నేత పార్టీ మారుతుండడంతో బీజేపీలో అసంతృప్తి వాదం ఏ స్థాయిలో ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది నేతలు జితేందర్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి సమక్షంలో మరికొన్ని త్వరలోనే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేణుశ్రీ. థాంక్యూ వెంకట్.